కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నకిలీ ఇంజిన్ ఆయిల్ దందా మూడు ముడుపులో 4 గుత్తెందారుల ఆధిపత్యంగా కొనసాగుతుంది. ఇక కరీంనగర్ నడిబొట్టున యూజ్డ్ ఇంజిన్ ఆయిల్ను డ్రమ్ముల కొద్దీ కొనుగోలు చేసి కొన్న ఇంజిన్ ఆయిల్ను రిఫైండ్ చేస్తూ బ్రాండెడ్ కంపెనీల పేరిట విక్రయిస్తున్నారు. అయితే ఇంత కల్తీ జరుగుతున్న చోద్యం చూస్తున్న ఎక్సైజ్ విజిలెన్స్ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. ఇక రోజుకు లక్షల లీటర్ల విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బైక్స్ కావచ్చు, కార్లు లేదా లారీలు, ట్రాక్టర్లకు సంబంధించిన బ్లాక్ ఆయిల్ అంటే ఇంజన్ ఆయిల్ ను తీసుకుంటూ బ్లాక్ ఆయిల్ గా దాన్ని ఇక్కడ తీసుకున్న అనంతరం కూడా దాన్ని రిఫైండ్ చేసి ఇక్కడ నుంచి విక్రయాలు జరుగుతున్నట్టుగా ఇప్పటివరకు అన్నా ఛానల్ తరఫున కూడా చాలా చోట్ల తిరగడం జరిగింది. చాలా చోట్ల ఇటువంటి జరుగుతున్నాయని కూడా మనం అక్కడ విజువల్స్ లో కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మనం సమాన పశ్చిమ ప్రాంతాల్లో మాత్రం ఇక్కడ బ్లాక్ ఆయిల్ అయితే కొనుగోలు జరుగుతుంది. ఒకవైపు మనం తీసుకోవచ్చు, దాదాపు ఇక్కడ ఈ కమాన్ బ్లాక్ ఆయిల్ తీసుకువచ్చిన అనంతరం కూడా ఇక్కడ నిల్వ ఉంచుతారు. దాదాపు డ్రమ్ములలో నిల్వ ఉంచిన అనంతరం కూడా ఇక్కడ నుంచి వేరే చోట్ల తరలిస్తారు. అదేవిధంగా అమ్మకాలు జరిగే విధంగా కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ అదేవిధంగా ఈ 4 జిల్లాలలో మాత్రం ఈ ఆయిల్ దందా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇటువంటి డబ్బాల పైన బ్రాండెడ్ పేరిట స్టిక్కర్లు వేస్తూ ఆయిల్ అయితే విక్రయిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంజన్ ఈ ఆయిల్ యూజ్ చేసినట్టయితే ఇంజన్ దాదాపు అంటే ఒక 3 నెలలు దాదాపు ఒక 5,000 కిలోమీటర్లు పనిచేయాల్సిన ఇంజన్ మాత్రం దాదాపు అది తక్కువ పనిచేసే అవకాశం ఉంటుంది. యూజ్ అయ్యింది కాబట్టి అది చాలా వరకు ఇంజన్లు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఈ దందా కొనసాగడంతో కొంతమంది స్థానికులు మనతో పడుతున్నారు. ఈ విక్రయాలు ఈ విధంగా జరగడంతో మరి ఎటువంటి ఈ ఇబ్బందులు ఉంటాయి, ఈ బ్లాక్ ఆయిల్ దందా ఏ విధంగా కొనసాగుతుందో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇంజన్ ఆయిల్ అంటే ఇంజన్ లో పోసే ఆయిల్ ని కూడా కల్పి చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. దీని ఏ విధంగా సంవత్సరాల తరబడి దందా కొనసాగుతున్నది. కూలికాలు కొలతల శాఖ కానీ ఇంజన్ శాఖ కానీ నిమ్మకు నిలకడగా వ్యవహరిస్తుంది. ఈ దందా చేసే వాళ్ళు ప్రతినిత్యం 1,00,000 లీటర్లు సేకరిస్తూ ఎందుకు పనికిరాని ఆయిల్ సేకరిస్తూ రిఫైండ్ చేసి ఆయా షాపులకు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తాం. దీంతో ఆ టూ వీలర్లు కానీ ఫోర్ వీలర్లు కానీ తొందరగా పాడైపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకు ఆడదారులు ₹1,00,000 నష్టపోతున్నటువంటి పరిస్థితి, ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నకిలీ ఆయిల్ పోసి ఈ రకంగా జరుగుతుందని చెప్పేసి బండి ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఒకవైపు మెకానికల్ చెప్తున్నారు. ఈ దందాను అరికట్టడంలో మాత్రం అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. కానీ ఈ దందాన్ని నడిపే వాళ్ళు మాత్రం ₹1,00,000 సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నకిలీ దందా ఏదైతే ఉందో వాళ్ళ వివిధ రకాల బ్రాండెడ్ పేర్లతో స్టిక్కర్లు వేసుకుని లీటర్, 2 లీటర్లు, 5 లీటర్లు ఇట్లా మొత్తం అమ్మకాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సంవత్సరాల తరబడి కొనసాగిస్తున్నప్పటికీ కూడా దీన్ని అరికట్టడంలో, దీన్ని ఆపడంలో పూర్తిగా అధికారులు వైఫల్యం చెందారు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర నుండి మేల్కొని ఏదైతే ఈ కల్తీ దందాన్ని మొత్తం కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. ఇది వాహనదారులకు ఏదైతే చైతన్యాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ ఇస్తున్నారు. నడిపోతున్నా అధికారులకు ఈ దందా కొనసాగించే వాళ్ళకి ఏమన్నా మామూలు దందా కొనసాగుతుందా ఏమో తెలియదు. కానీ మరి అది జరగకుంటే వాళ్ళు వచ్చి ఖచ్చితంగా ఈ వ్యవస్థను మూసేయాల్సిన వస్తుంది.